అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, గత జన్మలో మీరు చేసిన పాపాలు అవి ఏమీ తెలియకుండా ఈ జన్మలో అనుభవిస్తున్నాను అని ఎవరైనా అనుకున్నట్లయితే వాళ్ళు ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పినట్లు చేయండి ఫ్రెండ్స్. ఈ స్విచ్ బోర్డ్ని మీరు 11 సార్లు పడుకునే ముందు చెప్పుకొని చూడండి. కేవలం 15 రోజుల్లోనే మీకు మంచి ఫలితం అయితే దొరుకుతుందన్నమాట. ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు, ఏ జన్మలో ఏ పాపం చేశాను ఈ జన్మలో అనుభవిస్తున్నాను, లేదంటే ఇలాంటి భర్త దొరికాడను, ఇలాంటి పిల్లలు పుట్టారను, ఇట్లా ఏదో ఒకటి అంటూ ఉంటారన్నమాట. కాబట్టి మీకున్న కర్మ దోషాలన్నీ తొలగిపోవాలి, పూర్వజన్మలో మీరు తెలుసో తెలియకో చేసినవన్నీ కూడా తొలగిపోవాలి అని అనుకున్నప్పుడు మీరు ఇప్పుడు నేను చెప్పే విధంగా అయితే చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ఎలాంటివైనా సరే మీ కర్మలు వెంటనే తొలగిపోతాయన్నమాట. అంత శక్తి అనేది ఈ స్విచ్ బోర్డ్స్కి అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నమ్మకంతో చెప్పుకోండి ఫ్రెండ్స్, మీకు తప్పకుండా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, చాలామందికి కొన్ని గుర్తొస్తుంటాయి అన్నమాట అప్పుడప్పుడు. అంటే నేను ఎప్పుడో ఏదో చేశాను, నేను ఎవరికో ద్రోహం చేశానని తెలుస్తుంటుంది. కొంతమంది ఈ జన్మలో చేసిన పాపాలు కూడా అనుభవిస్తూ ఉంటారండి. అవి కొంతమంది గుర్తుండొచ్చు, కొంతమంది గుర్తు ఉండకపోవచ్చు అన్నమాట. అప్పుడు కూడా మ్యాక్సిమం అండి నేను చాలా మందిని చూసింది ఏంటి అంటే, మనం ఎప్పుడో జన్మలో కాదని పూర్వజన్మ కానే కాదు, ఈ జన్మలో చేసినవే మనం ఇప్పుడే అనుభవిస్తున్నాం అన్నమాట. నేను నా కళ్ళ ముందే ఎంతో మందిని చూశాను. కాబట్టి మీరు తెలుసో తెలియకో ఎవరికి ద్రోహం చేసినా, ఒక మాట అన్నా కూడా మీరు ప్రాయశ్చిత పడాలి. ఎందుకంటే నేను చేయలేదు అన్న గర్వం కనుక మీలో వచ్చిందంటే ఖచ్చితంగా మీరు దానికి తగ్గ శిక్ష అనేది అనుభవించాల్సి వస్తుంది. ఆ భగవంతుడు ఎప్పుడు ఎవరికి ఇవ్వాలనేది వెంటనే తిరిగి ఇచ్చేస్తున్నారండి. అది కూడా కొద్ది రోజులలోనే, నెలల్లోనే ఇస్తున్నారన్నమాట. దానికోసం మీరు సంవత్సరాల తరబడి ఏం ఎదురు చూడనవసరం లేదు. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరికి హాని చేయకండి. అందరికీ మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం అస్సలు చేయొద్దండి. చెడు మీకు 1000 రెట్లుగా తిరిగి వస్తుంది, మంచి కూడా అట్లానే వస్తుంది. కానీ ఈ లోకంలో నేను మంచి చేస్తున్నాను అని బయటికి చెప్పుకొని మీకు తెలుసు మీరు ఎంత చెడు చేస్తున్నారనేది, అట్లా మీ మనసుకు మీరు సమాధానం చెప్పుకుంటే సరిపోతుందండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు మాత్రం అస్సలు చేయొద్దు. దాని పరిస్థితులు అనేటివి ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. అది మీ పిల్లలకనో నేను అట్లయితే చెప్పనండి, మీరే అనుభవిస్తున్నారు అన్నమాట. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇప్పుడు నేను ఏదైనా ఒక తప్పు చేసి ఉండొచ్చు, అది ఖచ్చితంగా నేనే అనుభవిస్తాను. నా పిల్లలు కానీ ఇంకెవరిని అనుభవించాలని రూల్ ఏం లేదన్నమాట. నేను చెప్తున్నాను కదా, మనం ఈ కలియుగంలో ఉన్నామండి. ఈ కలియుగంలో మాత్రం మనం చేసిన పాపాలు మనమే ఖచ్చితంగా అనుభవిస్తున్నాం అన్నమాట. ఇంకో జన్మ అంటూ కాదు, ఈ జన్మలోనే అనుభవిస్తున్నాం. కానీ కొంతమంది ఈ జన్మలో ఏం చేయకపోయినా కూడా కష్టాలు పడుతూ ఉంటారు. అవి ఒకవేళ పూర్వజన్మలో వాళ్ళు ఏదైనా తెలుసో తెలియకో చేసినవి ఉండొచ్చు. అవన్నీ తొలగిపోవడానికి ఈ స్విచ్ చూడడానికి యూజ్ అవుతుంది అనమాట. మరి దీనికి ఎలాంటి నియమాలు కూడా లేవండి. మరి ఎప్పుడు చెప్పుకోవాలి అని అంటే, మీరు రాత్రి పడుకునే ముందు చెప్పుకోండి ఫ్రెండ్స్. మంచం మీద కూర్చొని చెప్పుకోవచ్చండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేదనమాట. మీరు ఇక మేము పడుకునేస్తున్నాము, ఎవరితో మాట్లాడే పనే లేదు అని అనుకున్నప్పుడు మంచం మీద కూర్చొని ఒక 11 సార్లు మనస్ఫూర్తిగా అనుకోండి ఫ్రెండ్స్. 11 సార్లు అనగానే ఇంకా మీరు మీ ధ్యాస అంతా కౌంటింగ్ మీద పడిపోతుంది అనమాట. ఎన్నిసార్లు 11 సార్లు అయిందా లేదా అని ఇట్లా అయిపోతుంది. కాబట్టి అన్నిసార్లు చేయకుండా ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఖాళీగా ఉన్న టైంలో ఇప్పుడు నేను చెప్పే స్విచ్ బోర్డ్ని 11 సార్లు చెప్పుకొని టైమర్ ఆన్ చేసుకోండి. అది ఎంత టైం అయితే పడుతుందో అంత టైం అనేది టైమర్ ఆన్ చేసుకొని ఫోన్లో మీరు పడుకునే ముందు టైమర్ ఆన్ చేసుకుని చెప్పేసుకొని టైమర్ ఆఫ్ అయిపోగానే చెప్పుకోవచ్చు అనమాట. ఇలా మీరు టైమర్ ఆన్ చేయడం వల్ల ఏంటంటే, మీ కాన్సన్ట్రేషన్ దాని మీద కాకుండా ఈ స్విచ్ బోర్డ్ మీద ఉంటుంది. కాబట్టి ఇది మనస్ఫూర్తిగా మనము పలకగలిగితే ఖచ్చితంగా మన పాపాలనేది కూడా తొలగిపోతాయండి. అది కూడా మీకు 15 రోజుల్లోనే మంచి ఫలితం అయితే కలుగుతుంది అనమాట. ఒకవేళ మీకు ఇప్పుడు దూరమైన బంధం కానివ్వచ్చు, సంతానం కలగడం కానివ్వచ్చు, ఇలా ఏదైనా కానీ జరగాలి అని అనుకున్నప్పుడు, అంటే ఏదైనా ఒక పాపం వల్ల మేము విడిపోయాము అని బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరికీ ఈ స్విచ్ బోర్డ్ అనేది ఎంతో యూజ్ అవుతుందండి. అది ఏంటి అని అంటే, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, ఐ థ్యాంక్ యూ. ఇలా ఫ్రెండ్స్ ఇలా రోజు చెప్పుకోవాలన్నమాట. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, ఐ థ్యాంక్ యూ. ఇలా మనం ఒక్కసారి సారీ చెప్పామంటే మన ఈగోని మొత్తం మనం చంపేసుకున్నట్టే ఫ్రెండ్స్. మనం ఇతరులకి ఒకసారి సారీ చెప్పాము అని అంటే మన ఈగో చనిపోయింది అని అర్థం అండి మనలో. కాబట్టి ఎవరైతే ఈగో లేకుండా ప్రశాంతంగా ఉండగలరో వాళ్ళకి ఖచ్చితంగా ఆ భగవంతుడు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఇలా మీరు ఎప్పుడైతే సారీ చెప్పుకొని నన్ను క్షమించు అని చెప్పుకుంటారో అప్పుడు ఎవరైనా కానీ క్షమించేస్తారు కదండి. ఇప్పుడు నేను ఏదైనా తప్పు చేసి మిమ్మల్ని క్షమించు అని అనగానే మీరు మమ్మల్ని క్షమించగలరు కదా. అలానే మనం ఎప్పుడైనా భగవంతుడికి చెప్పుకొని నన్ను క్షమించు దేవుడా, నేను ఏదైనా తప్పు చేసింటే నన్ను క్షమించు అని చెప్పి మనం అడిగితే
ఖచ్చితంగా ఆ భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. కాబట్టి మీరు ఎలాంటి పాపాలు చేసినా అస్సలు భయపడకండి. ఇంకా మీరు ఇకనైనా చేయకుండా ఉంటానని ఆ భగవంతుడికి ప్రామిస్ చేసుకోండి. ఇలా ఈ స్విచ్ బోర్డ్‌ని రోజు 11 సార్లు చెప్పుకోండి. ఒక 5 నిమిషాలు టైమర్ ఆన్ చేసుకొని, మీకు ఖచ్చితంగా 15 రోజుల్లోనే మీరు కోరుకుంటుంది ఏదైనా కూడా మీ దగ్గరకొస్తుంది. మీరు కోరుకున్న బంధం కూడా మీకు చేరువవుతుందనమాట. కాబట్టి నమ్మి నమ్మకంతో చేయండి. మీకు ఖచ్చితంగా 100కి 100% ఫలితమైతే ఉంటుంది. ఇక చూసారు కదండీ! అది ఈ వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఫస్ట్‌గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.